తులసి కట్టుకున్న భార్యని దొంగ చూపు చూసే దురదృష్టవంతుడు ఈ ప్రపంచంలో నేను ఒక్కడేనేమో. ఏంటో నీ పంతం, నాకేంటో ఈ అగ్ని పరీక్ష. ఈశ్వర్ ముందు నన్ను ఇరికించి నన్ను కొట్టించావు కదా, పని వంకతో ఇప్పుడు నిన్నెలా ఇరికిస్తానో చూడు. అక్క, రేవతక్క, ఎంత స్వీట్గా అక్క అని పిలుస్తుందేంటి? ఈ స్వీట్లో ఎంత విషముందో. రేవతి, ఝాన్సీ అక్క అని అంత ఆప్యాయంగా వచ్చి పలకరిస్తుంటే నువ్వేం ఆలోచిస్తున్నావు? ఏం లేదు విష్ణు, ఏం లేదు. ఏంటి చెల్లి, ఏం కావాలి? అది అది ఇంపార్టెంట్ అకేషన్ ఒకటి ఉంది. అక్కడికి చాలా మంది విఐపీలు వస్తున్నారు. అందరూ ట్రెడిషనల్ గా రాబోతున్నారు. అయితే నేనేం చేయాలి? నాకు చిన్న హెల్ప్ చేయాలి. నువ్వు నా హెల్ప్ అడుగుతున్నావా? సరే, ఏంటో చెప్పు. ఈ జ్యువెలరీ కాస్త క్లీన్ చేసి ఈ పట్టు చీర కాస్త ఐరన్ చేసి పెడితే చాలు. జ్యువెలరీ క్లీన్ అంటే జ్యువెలరీ షాప్కి వెళ్ళాలి. పట్టు చీర ఇస్త్రీ అంటే లాండ్రీకి వెయ్యాలి. నువ్వు ఆలోచించే రేంజ్ అదే కదా. అక్క, మరీ నన్ను ప్రతి విషయంలోనూ ఇలా ఆలోచించుకు. నేను హైఫైగా కనిపిస్తాను కానీ ఆలోచనలో మరీ అంత హైఫై కాదు. నాకు కూడా మిడిల్ క్లాస్ మైండ్ సెట్టే ఉంది. కాస్త హెల్ప్ చేయక్క. ఝాన్సీ, అదేమీ పెద్ద బ్రహ్మ విద్య కాదు. మంచి లిక్విడ్లో జ్యువెలరీని వాష్ చేసుకో. ఇంక పట్టు చీర అంటావా, న్యూస్ పేపర్లో పెట్టి ఇస్త్రీ చేయి. సిల్క్ సేఫ్గా ఐరన్ అవుతుంది. అది నాకు తెలియదక్క. అసలే నాది సిల్క్ సారీ, చాలా కాస్ట్లీ. కాలిందంటే మళ్ళీ అస్సలు కట్టుకోలేను. ప్లీజ్ కొంచెం హెల్ప్ చేయవా? అది రేవతి, అక్క అనంత ప్రేమగా సాయం అడిగితే అది ఇది అని కాదనుకో. విష్ణు, కాదనుకో, వెళ్ళి హెల్ప్ చేయ రేవతి. అలాగే. థ్యాంక్స్ అక్క. థ్యాంక్ యూ సో మచ్ బావ్ గారు. రేవతక్క, నా ఈశ్వర్ ముందు నువ్వు నన్ను ఇరికించావు, అవమానించావు, నన్ను చంపదెబ్బ కూడా కొట్టించావు. ఇప్పుడు నేను నిన్ను మీ ఆయన ముందు ఇరికించి నా పర్సనల్ పనులు చేయిస్తున్నాను. ఎలా ఉంది స్వీట్ రివెంజ్? నువ్వు కావాలని నాతో పని చేయించడానికే ఇలా ప్లాన్ చేశావని నాకు అర్థమైంది ఝాన్సీ. ఆఫీస్లోనే కాదు, నేను తలుచుకుంటే ఇంట్లో కూడా నిన్ను చాలా తెలివిగా వాడుకోగలను. ఆయన నువ్వు పెద్ద కోడలివి కదా, పెద్ద మనసుతో అత్తయ్య గారి తర్వాత నువ్వే ప్రతి పనిలోనూ నాకు సాయంగా నిలబడాలి. అప్పుడే కదా అత్తయ్య గారి తర్వాత నీ పెద్దరికం నిలబడుతుంది. నేను పెద్ద కోడళ్ళని పైకి పొగుడుతూ నువ్వు లోపలికి కుళ్ళుకుంటున్నావని నాకు తెలుసు. ఏదో ఒకసారి సాగింది కదా అని ప్రతిసారి నువ్వు నాకు ఇంట్లో పని చెప్పలేవు. అది ఆఫీస్కి మాత్రమే పరిమితం. నువ్వు అక్కడే బాస్వి కానీ ఇక్కడ కాదు. సరే, నువ్వు ఇలాగే ఆలోచిస్తూ ఉండు, అనుకుంటూనే ఉండు. అత్తయ్య గారి తర్వాత ఇక్కడ
నేనే ఇంపార్టెంట్ పర్సన్ అవుతాను. నీకంటే ఇలా ఒక మెట్టు పైనుండి నిన్ను కమాండ్ చేసే రోజు వస్తుంది. నువ్వు పగటి కలలు కంటావని కూడా అర్థమవుతుంది. అది ఎప్పటికీ జరగదు. ఎనీహౌ, ఆల్ ది బెస్ట్. హలో అక్క, మళ్ళీ ఏంటి? నా సిల్క్ సారీ ఇంకొకటి ఉంది, అది కూడా ఇస్తాను, ఐరన్ చేసి పెట్టు. ఓ, బండ చాకిరి చేయించాలని డిసైడ్ అయ్యావా? అంటే పనిలో పని అది కూడా చేసేస్తావని చెప్పాను. కానీ నిజంగా నేను అకేషన్కి వెళ్లాల్సింది ఉంది. ప్రస్తుతానికి ఇది కమాండ్ అని మాత్రం అనుకోకు, డిమాండ్ అనుకో, లేకపోతే రిక్వెస్ట్ అయినా అనుకో, సరేనా? ఇక్కడే ఉండి ఇప్పుడే వస్తాను. ఇది నా చేత కావాలని వెట్టి చాకిరి చేయిస్తుంది. దొరకదా? అప్పుడు చెప్తాను. మహాలక్ష్మిలా ఉన్నావు. తులసి అత్తయ్యతో మాట్లాడదామని ట్రై చేస్తే అత్తయ్య కావాలని ఫోన్ తీయట్లేదు. ఫస్ట్ టైం ఆ రోజు నన్ను గుడి ముందు చూడగానే నేనే తన చిన్న కోడలు అనుకుంది. నన్ను తన కూతురు కంటే ఎక్కువగా ఫీల్ అయిన అత్తయ్య ఈ రోజు నన్ను కావాలని అవాయిడ్ చేస్తుంది. జ్యోతి నన్ను ద్వేషించినా, తులసి అత్తయ్య నన్ను ద్వేషించినా అది నేను భరించలేను. నాకు జ్యోతి కావాలి. నా మేనత్త ఇంటికే నేను కోడలిగా వెళ్ళాలి. వెంటనే నా జ్యోతితో మాట్లాడాలి. జ్యోతి నంబర్ 9848 9868 986841. అయ్యో 68 కాదు, 9848088818. మీరు డైల్ చేసిన నంబర్ పనిచేయడం లేదు. ఈ నంబర్ కూడా కాదే. అయ్యో, ఇలాంటి పరిస్థితి వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదే. తన ఫోన్ నంబర్ కూడా టెన్షన్లో మర్చిపోయాను. సరిగ్గా గుర్తు రావడం లేదు. అయ్యో భగవంతుడా, మా నాన్న నన్ను రూమ్లో లాక్ చేసినా నా చేతిలో ఫోన్ ఉంది. నాకు మాట్లాడే అవకాశం ఉంది. కానీ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోకూడదు. నేను మాట్లాడాలి, జ్యోతితో మాట్లాడాలి. ఓకే, జ్యోతి నంబర్ 98480401. నా జ్యోతి నంబర్ నేను కరెక్ట్గా డయల్ చేస్తే నా లవ్ సక్సెస్ అయినట్టే. లక్ష్మి అయి ఉంటుందా? లక్ష్మియే, ఆంటీ ఫోన్ నుంచి చేస్తుంది అనుకుంటా. హలో, హలో జ్యోతి. లక్ష్మి, నీ నంబర్ గుర్తురాక నీకోసం చాలా సేపటి నుంచి ట్రై చేస్తున్నాను. లక్ష్మి, నేను నీకోసం ఫోన్ చేస్తే మీ నాన్న ఆన్సర్ చేసి ఇంకెప్పుడు కాల్ చేయకు, నీతో మాట్లాడొద్దు, నిన్ను కలవద్దు అని వార్నింగ్ ఇచ్చారు. మన విషయంలో మా నాన్న చాలా సీరియస్గా ఉన్నారు. ఇంటి గడప దాటకుండా వెళ్ళనివ్వకుండా నన్ను రూమ్లో లాక్ చేశారు. లక్ష్మి, ఏంటి నువ్వు అనేది? అవును జ్యోతి, మనల్ని ఎంతో ప్రేమించే వాళ్ళే
మనమే సర్వస్వం అన్న వాళ్ళే ఈ రోజు మన ప్రేమకు పెళ్లికి శత్రువులయ్యారు. ఈ గొడవలు ద్వేషాలు వీటితో మనకు ఎలాంటి సంబంధం లేదు. నాకు నాకు నువ్వు కావాలి. నా మెళ్ళో నువ్వు తాళి కట్టాలి. నువ్వు ఎలా వస్తావో, నన్ను ఎలా తీసుకువెళ్తావో నీ ఇష్టం. వీలైనంత త్వరగా మన పెళ్లి జరిగిపోవాలి. లక్ష్మి, నువ్వెంత ఆవేదనలో ఆవేశంలో ఉన్నావో నాకు అర్థమవుతుంది. కానీ పెళ్ళంటే ఇప్పటికిప్పుడు, అది కూడా మన పెద్దవాళ్ళని ఒప్పించకుండా చేసుకోవడం అంత కరెక్ట్ కాదు. ఒప్పించి చేసుకోవాలని నాకు ఉంది. పారిపోయి పరువు తీయకూడదని నాకు అనిపిస్తుంది. కానీ అర్థం చేసుకొని పెద్దవాళ్లతో, అసలు మనకు మాట్లాడే అవకాశం ఇవ్వని వాళ్ళతో మనం ఎంతవరకు ఫైట్ చేయాలి? లక్ష్మి, మనం ఒకరికొకరం ఎక్కడ దూరం అయిపోతామోనన్న భయంతో నువ్వు ఇలా మాట్లాడుతున్నావని నాకు అర్థమవుతుంది. ప్రేమించుకోవడానికి ఒకరికొకరు చాలు. కానీ మన పెళ్లి తర్వాత కూడా మనకి మన వాళ్ళ ప్రేమ కావాలి. అది పోగొట్టుకోకూడదు. కాస్త ఓపిక పట్టు. నన్ను ఆలోచించుకోనివ్వు. నువ్వు ఆలోచించుకోవడానికి టైం అడిగితే పరిస్థితి మన చెయ్యి దాటిపోతుంది. మా నాన్న గురించి నీకు పూర్తిగా తెలియదు. అర్థమవుతుంది లక్ష్మి. కానీ మన స్వార్థం మనం చూసుకొని తొందరపడితే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. అలా ఆలోచిస్తూ కూర్చుంటే మనం ఒకరికొకరు దూరమయ్యి అప్పుడు కూడా జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. పెద్దవాళ్ల ప్రేమ ముఖ్యమని నువ్వింత ఆలోచిస్తున్నావు. మరి మన ప్రేమ గురించి వాళ్ళు ఆలోచించారా? లేదు కదా. మన సంతోషం కంటే, మన ప్రేమ కంటే వాళ్ళ పంతాలే వాళ్ళకి ఎక్కువైంది. వాళ్ళ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. నిర్ణయం తీసుకోవాల్సిన టైం వచ్చింది జ్యోతి. నువ్వు అర్థం చేసుకో. ఏదో ఒకటి చెయ్యి. వచ్చి నన్ను తీసుకువెళ్ళు. నన్ను పెళ్లి చేసుకో. చేసుకుంటాను లక్ష్మి. కానీ ఇప్పటికిప్పుడు ఆవేశంతో కాదు. అందరి ప్రేమతోనే, అందరి ఆశీస్సులతోనే చేసుకుందాం. నేను మన గురించి ఆలోచిస్తుంటే నువ్వు అందరి గురించి ఆలోచిస్తున్నావేంటి? అందరికి చెప్పి నన్ను ప్రేమించావా? ప్రేమించినప్పుడు తెలియలేదా? ప్రేమ కోసం నిలబడితే ప్రాణాలు ఇచ్చే ఎంత ధైర్యం ఉండాలి. నీకు అంత ధైర్యం లేదు. నువ్వొక పిరికి వాడివి. నాతో మాట్లాడుకో. లక్ష్మి, లక్ష్మి, లక్ష్మి. వెళ్ళిపోతోంది ప్రాణమే, కనబడుతోంది శూన్యమే, వదిలనుతోంది గాయమే, కన్నీటి జ్ఞాపకమే. కనబడవా కనబడవా, కన్నీరై మిగిలడతావా, చిరునవ్వై ఎదురొచ్చి చితిలోకే నడతావా. కనబడవా కనబడవా, శిథిలం చేసి పోతావా, గుండెను కోసే కథ నువ్వై కడదాకా వస్తావా. అమ్మా, 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 లక్ష్మి ఫోన్ చేసిందమ్మా. లక్ష్మి ఎవరు? ఏంటమ్మా జోక్ చేస్తున్నావా? మహాలక్ష్మిలా ఉంటుంది ఈ ఇంటి చిన్న కోడలు లక్ష్మియే అని నువ్వు అంతగా చెప్పేదానివి. ఇప్పుడు లక్ష్మి ఎవరు అని అడుగుతున్నావా? నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? అప్పుడు నేనే మాట్లాడాను, ఇప్పుడు కూడా నేనే మాట్లాడుతున్నాను. నువ్వు నన్ను బాధ పెట్టేలా ఎప్పుడూ మాట్లాడు. ఫస్ట్ టైం నీలో ఒక పంతం చూస్తున్నాను, మొండి పట్టుదల చూస్తున్నాను. ఎందుకిలా అమ్మా? లక్ష్మిని నేను ఎంతగా ప్రేమించానో నీకు తెలుసు. నీకు గోవర్ధన్ అంకుల్కి మధ్య అసలు ఏం జరిగిందని అడిగితే ఇప్పుడేమీ చెప్పలేనని నాతో సరిగ్గా మాట్లాడడమే మానేశావు. దానికి అర్థం లక్ష్మిని మర్చిపోవనే కదా? పరోక్షంగా ఇదే కదా మీనింగ్? అరే జ్యోతి, పరోక్షంగా కాదురా, ప్రత్యక్షంగానే నీకు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను.
జీవితంలో కొందరిని నమ్మకూడదు, కొందరి ఇంటి గుమ్మాలు తొక్కకూడదు, వాళ్ళ మొహాలు చూడకూడదు. అలాంటి పరిస్థితే బలవంతంగా తీసుకురావాలని చూస్తే పంచమహాపాతకాల్లో అది కూడా ఒకటవుతుంది. దయచేసి అలాంటి పాపం నాతో చేయించుకో. అమ్మా, నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నాకేం కావాలో నేను అడక్క ముందే నా కోసం నువ్వే కొనిపెట్టేదానివి. ఇప్పుడు నోరు తెరిచి అడుగుతుంటే నన్నెందుకమ్మా బాధ పెడుతున్నావు? ఎందుకు అర్థం చేసుకోవు? రేపెప్పుడూ అనుభవించాల్సిన బాధ ఇంతకంటే ఎక్కువ ఉంటుందిరా. నేనంత దూరం ఆలోచించే లక్ష్మిని మర్చిపోమ్మని చెప్తుంటే అది నీకెందుకు అర్థం కావట్లేదు? అమ్మా, అక్కడ లక్ష్మిని వాళ్ళ నాన్న రూమ్లో పడేసి లాక్ చేశారంట. జ్యోతి నన్ను ఎలా అయినా వచ్చి తీసుకెళ్ళు, పెళ్లి చేసుకోమని ఏడుస్తుంది. మానసికంగా మేమిద్దరం చాలా నరకం అనుభవిస్తున్నామమ్మా. నన్నేం చేయమంటావు? ఎలాగైనా వచ్చి పెళ్లి చేసుకోమని అడుగుతుంది కదా, పెళ్లి చేసుకో. అమ్మా, నువ్వు లేకుండా నాన్న లేకుండా అన్నయ్యలు వదినలు అందరినీ వదిలేసి నేను లక్ష్మి కోసం ఎలా వెళ్తాను, ఎలా పెళ్లి చేసుకుంటాను? మా పెళ్లికి లక్ష్మి వాళ్ళ అమ్మా నాన్నలు ఒప్పుకోవడం నాకు ముఖ్యం కాదు, నువ్వు ఒప్పుకోవడమే నాకు కావాలి. సంతోషంగా మనస్ఫూర్తిగా నువ్వు ఈ క్షణం లక్ష్మి మెడలో తాళి కట్టడానికి పర్మిషన్ ఇస్తే అప్పుడు వెళ్తాను, లక్ష్మిని తీసుకొస్తాను. రేయ్ జ్యోతి, నీకు అమ్మా నాన్న ప్రేమ కంటే లక్ష్మి మీద నీకున్న ప్రేమ ఎక్కువైందా? ఎక్కువైందని నేను చెప్పట్లేదు నాన్న, నాకు మీ తర్వాతే ఎవరైనా. కానీ మీ తర్వాత నాకు కావాల్సిన ఒకే ఒక్క ప్రేమ అది లక్ష్మి మాత్రమే. నాకు ఆ ప్రేమని దూరం చేయకండి అని అమ్మని బతులాడుకుంటున్నాను నాన్న. నువ్వు బతిమాలుకున్నా కాళ్ళు పట్టుకున్నా లక్ష్మి మీద నీకున్న ప్రేమను నువ్వు మర్చిపోవాల్సింది. శాశ్వతంగా నువ్వు లక్ష్మిని మర్చిపోవాల్సిందే. నాన్న ప్లీజ్, ఇంకోసారి ఆ మాట అనుకో. మర్చిపో అన్న ఆ మాట నా చెవిలో పడుతుంటే నా ఊపిరి ఆగిపోతున్నట్టు అనిపిస్తుంది. అరే జ్యోతి, నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల ముందు నీ ఊపిరి ఆగిపోతుందంటున్నావు. ఈ మాట మాకు వినడానికి ఎంత కష్టంగా ఉంటుందో ఆలోచించావా? ఇది తప్పు, ఇది ఒప్పు అని నిన్ను పెంచి పెద్ద చేసిన వాళ్ళని నువ్వు నిలదీయడం అంటే మా గౌరవం దిగజార్చినట్టు, మా పెంపకాన్ని అవమానించినట్టే. నాన్న, నిన్ను అమ్మని కల్లో కూడా నేను అవమానించను. మీ గతాన్ని మా ప్రేమకి ముడిపెట్టి మమ్మల్నిద్దరినీ వేరు చేయకండి అంటున్నాను. రేయ్, చెప్తే నీకు అర్థం కాదా? ఈ విషయం గురించి నువ్వు పదే పదే ప్రస్తావించి మీ అమ్మను టెన్షన్ పెట్టొద్దని చెప్పాను కదా. అది కాదు నాన్న. రేయ్, ఇంకేం మాట్లాడద్దు. కన్న తల్లిదండ్రుల కోసం, కుటుంబం కోసం కొన్ని త్యాగాలు చేయాలి. నీ ప్రేమను నువ్వు అలా త్యాగం చేశాననుకో, నీ ప్రేమని మర్చిపో. వెళ్ళు, నిన్నే వెళ్ళు. ఇంట్లో విషయాలన్నీ బయటికి లీక్ చేస్తుందని ఈశ్వర్ ముందు ఇరికించానని
ఈ ఝాన్సీ విష్ణు ముందు నన్ను ఇరికించి నాతో ఈ క్లీనింగ్ పనులు, ఈ బట్టలు ఇస్త్రీ చేసే పనులు చేయించాలని చూస్తుందా? ఇంకాస్త అవకాశం ఇచ్చినా తనకు సంబంధించి అన్ని పనులు నాతోనే చేయించుకుంటుంది. ఆఫీసులో ఇచ్చే ఒక్క జీతానికి అక్కడ ఇక్కడ 2 చోట్ల పనులంటే ఎవరు చేస్తారు? అయినా నేను ఈ ఇంటి పెద్ద కోడల్ని, నాతో చేయించడమేంటి? ఛీ! రేవతి, ఏంటి ఈ చీరలు? బయటికేమైనా వెళ్తున్నావా? లేదత్తయ్య, నన్ను బయటికెళ్ళనివ్వకుండా ఝాన్సీ ప్లే చేస్తున్న గేమ్ ఇది. గేమేంటి రేవతి? హలో జ్యోతి, లక్ష్మి, తులసి ఆంటీతో మాట్లాడావా? మాట్లాడాను లక్ష్మి. ఆంటీ ఏమన్నారు? కాస్త టైం కావాలన్నారా? నిన్ను మర్చిపోమని చెప్పారు.